యేసు రక్తమే జయం పరిచర్య ప్రైజ్ ద లార్డ్. మార్చి 1వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 19వ వాక్యము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును. ఈ వాక్యం ప్రకారము మనము మన పాపములను, తప్పిదములను, చెడు సహవాసములను, చెడు తలంపులను విడిచి వాటన్నిటిని బట్టి దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత పాప క్షమాపణ కోరుదుము. మీ దుష్క్రియలను నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. విడిపించబడు వాడిని విడిపించుడి. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. విధవరాలి పక్షముగా వాదించుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క వాక్యమును, ఆయన యొక్క ఆజ్ఞలను, కట్టడములను మనము గైకొని ఆ వాక్యానుసారంగా మనం నడుచుకున్నట్లయితే దేవుడు భూమిపై ఉన్న ప్రతి ఆశీర్వాదములను మనందరికీ ఆయన అనుగ్రహించును. దేవుని వాక్యానికి లోబడి జీవించుడి, ఆశీర్వాదములను పొందుకొనుము. ఈ మార్చి నెలంతయు దేవుని యొక్క కృపా కనికరము దీవెనలు మీకు, మీ కుటుంబానికి, మీరు చేయు పనులన్నిటిలోనూ, మీ సంఘ కాపరితోనూ, సంఘమంతటితోనూ దేవుడు మీకు అత్యధికమైన దీవెనలను, సమాధానమును అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.